మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో మీన రాశి ఫ్యామిలీ అందరికీ కూడా ప్రత్యేకించి వెల్కమ్. సో మీన రాశి వాళ్ళకి సంబంధించి ఏలినాటి శనిలో చాలా బాగా కలిసి వచ్చే సమయం. సో మనం టైం వేస్ట్ చేసుకోకుండా స్ట్రైట్ టు ద పాయింట్ వెళ్ళిపోతే కనుక మీన రాశికి ఈ ఏలినాటి శని నడుస్తూ ఉంది. సో కాబట్టి వీళ్ళని కొంచెం అప్డేట్స్ ఇస్తూ అలర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటా. సో ఈ వీడియో మెయిన్ ఏంటంటే ఈ మీన రాశి వాళ్ళకి గత ప్రీవియస్ 2-3 నెలలతో పోలిస్తే డెఫినెట్గా ఇది కొంచెం వాళ్ళకి పాజిటివ్ టైంగా మనం చెప్పుకోవచ్చు. రవి కుజుల యొక్క సంచారం అష్టమంలో కావచ్చు, తర్వాత భాగ్యంలో కావచ్చు. సో కాబట్టి ఇక్కడ గడచిన డిసెంబర్ ముందు నవంబర్ టైం కావచ్చు, అండ్ డిసెంబర్ టైం కావచ్చు, డిసెంబర్ ముందు నవంబర్ అక్టోబర్ ఈ టైం కావచ్చు. సో కొంతవరకు వీళ్ళకి ఎక్కువ స్ట్రగులైజ్డ్గా ఉండటం, ఫైనాన్షియల్గా కానీ హెల్త్ పరంగా కానీ అండ్ కొన్ని డెసిషన్స్ పరంగా కానీ కొంచెం హెక్టిక్ స్ట్రెస్ పరంగా ఈ రాశి వాళ్ళకు ఉండటం. సో ఏదైతే మీన రాశికి రాశిలో శని రెట్రాగ్రేడ్లో ఉంటా చాలా వరకు ఒక ఫ్రస్ట్రేటివ్ మోడ్ని తీసుకొస్తా, గురుడు చతుర్థ స్థానంలో ఆయన కూడా గోచారంలో ఉంటూ అక్కడ అర్ధాష్టమంలో గురుదోషం జరుగుతుంది కాబట్టి డొమెస్టికల్గా ఒక స్థిరత్వానికి సంబంధించిన విషయాల్లో ఇంటి పరంగా కానీ ఫిక్స్డ్ అసెట్స్ రూపంలో కానీ డొమెస్టికల్గా గృహానికి సంబంధించిన విషయాల్లో కానీ అటు ఉద్యోగానికి ఇటు డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ ఇంటికి సంబంధించిన విషయాల్లో కొంచెం మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటాం. ఇది మనం గమనించి ఉంటాం. బట్ మీన రాశి వాళ్ళకి ఈ సమయం మనం చూస్తే కనుక రవి కుజుల యొక్క ట్రాన్సిట్ ఇప్పుడు 10th లోను నెక్స్ట్ 11th లోను వెళ్తూ ఉంది. సో దిస్ ఈజ్ వెరీ బెస్ట్ టైం టు కంపేర్ ప్రీవియస్ 2-3 months. గడిచిన 2-3 నెలలతో పోలిస్తే డెఫినెట్గా మీన రాశి వాళ్ళకి ఈ 2026 సంవత్సరంలో ఇది గుడ్ స్టార్ట్ అని చెప్పాలి. 2026 ఇయర్లో ఈ ఇయర్ మొత్తంలో ఇలా కలిసి వచ్చే నెలలు ఏవి అంటే కనుక డెఫినెట్గా మనం అది జనవరి ఫిబ్రవరి అని చెప్పాలి. సో డోంట్ వేస్ట్ యువర్ టైం. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వచ్చే ఆస్కారాలు ఉంటాయి, ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగంలో నిలదొక్కునే ఆస్కారాలు ఉంటాయి. ఏలినాటి శని ఒత్తిడి ఉన్న అర్ధాష్టమ గురుదోషం నడుస్తున్నప్పటికీ కూడా జాబ్లో వీళ్ళు చేయాలనుకున్న పనులని చాలా కరాఖండిగా, చాలా విల్ పవర్తో, చాలా షార్ప్గా వీళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకంటే రవి కుజులు లాంటి ఒక ఫైరీ ప్లానెట్స్ ఇక్కడ వీళ్ళకి దశమస్థాన సంచారం ఉండటంతో పాటుగా ఫైరీ ప్లానెట్ అనే గురుడు కూడా ఆయన ఓన్ హౌసింగ్ చూసుకుంటున్నాడు. సో కాబట్టి ఇక్కడ చాలా వరకు కూడా మంచి ఫైరీ నేచర్తో మంచి స్పీడ్తో మీరు మీ వర్క్ని కంప్లీట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చాలా పాజిటివ్ టైంగా ఇది మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఉద్యోగం లేని వాళ్ళకు కూడా తప్పకుండా చక్కగా మీకు అనుకూలిస్తే మీ చార్ట్ ప్రకారం మహర్దశలు అంతర్దశలు అన్నీ కూడా బాగుండుంటే కనుక డెఫినెట్గా దిస్ ఈజ్ బెస్ట్ టైం టు యూ గాట్ ద జాబ్. ప్రొఫెషన్ వైజ్గా మీకు ప్రొఫెషన్ రావడానికి చాలా మంచి సమయం. విద్యార్థులైనా సరే చక్కగా అన్ని ఒత్తిళ్ళని అధిగమించి వాళ్ళకు కూడా ఒక సెంట్రలైజ్డ్ పాయింట్గా విద్యార్థులు కూడా చాలా కాన్ఫిడెంట్గా క్లాస్లో వాళ్ళు కొంచెం ఎలివేట్ అవుతూ కనిపిస్తూ ఉంటారు ఈ టైంలో. సో వ్యాపారస్తులైనా వాళ్ళు చేయాలనుకునే వ్యాపారానికి సంబంధించిన డీలింగ్స్ కావచ్చు, అవన్నీ కర్మస్థానంలో ఉన్న రవి కుజుల యొక్క పవర్ ఏదైతే ఉందో వీళ్ళ సపోర్టు చక్కగా బాగుండటం వల్ల వీళ్ళు అంటే చలికాలంలో కూడా ఏం చేద్దాంలే చూద్దాంలే అన్నట్టు ఉండకుండా వీళ్ళు ఈ టైంలోనే ఎక్కువ ఫైరీగా ఉంటారు. సో కాబట్టి ఏ వర్గానికి చెందిన వాళ్ళైనా ఎవరైనా సరే మీన రాశి వాళ్ళకి సంబంధించి దిస్ ఈస్ వెరీ గుడ్ టైం. ఈ 2026 స్టార్టింగే వీళ్ళకి కంపేర్ టు దిస్ ఏలినాటి శనిలో ప్రీవియస్ 2-3 monthsలో పోలిస్తే వచ్చే 2 నెలలు కూడా వీళ్ళకి చాలా అద్భుతంగా కలిసి వచ్చే సమయం. కాబట్టి డోంట్ వేస్ట్ ద టైం, కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ఫోకస్, కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ గోల్. సో మీరు ఇప్పుడు కష్టపడే కష్టం ఏదైతే ఉందో ఈ వారం, ఈ నెల, ఈ 15 రోజులు తప్పకుండా తర్వాత మీకు అది ఒక రికగ్నేషన్ని, గుర్తుని, బెనిఫిట్ని ఇచ్చే ఆస్కారాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇలా క్రమక్రమంగా కూడా లాట్ ఆఫ్ సర్కిల్స్ మీరు మీట్ అవ్వడం, కొన్ని మంచి డీలింగ్స్ మీకు రావడం వ్యాపార రీత్యా. సో ఇలాంటి కొంచెం నెట్వర్క్ సర్కిల్లో కూడా డిఫరెంట్ ఆఫ్ పీపుల్ని కలిసి సో వ్యాపారం చేసే వాళ్ళైతే మంచి ఇంకా వాళ్ళ వ్యాపారానికి సంబంధించి ఎక్కువ సప్లై చేయగలిగే ఆస్కారాలు, ఆర్డర్స్ కూడా ఎక్కువ తెచ్చుకునే ఆస్కారాలు, ఉద్యోగం చేసేవాళ్ళు అయితే ఉద్యోగులు గుర్తింపు తెచ్చుకునే ఆస్కారాలు ఇలా అన్నీ కనిపిస్తున్నాయి. కాబట్టి మీన రాశి వాళ్ళకి దిస్ ఈజ్ వెరీ గుడ్ టైం. ఓకే, ఏలినాటి శని ఉంది, అర్ధాష్టమ శని ఉంది, ఈ ప్రెషర్లు 2 ఉన్నప్పటికీ బట్ మీ పనికి ఈ 2 వీటి పని చేస్తున్నా మీ పనికి అడ్డం రాకుండా ఈ రవి కుజులు ఈ 10th house లో ఉన్న ఈ గ్రహాలు కూడా మీకు ఉపయోగపడుతూ ఉంటాయి. సో గో ఫార్వర్డ్,
సో ఇంకా ఇలాంటి ఏలినాటి శనిలో మంచి మంచి అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాను. ఎప్పుడు అలర్ట్గా ఉంటే మంచిది, ఎప్పుడు బాగుంటే బాగుంటుంది అనేది. సో కీప్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. సో మన మీన రాశి ఫ్యామిలీ అందరికీ కూడా ఈ ఏలినాటి శనిలో ఆల్రెడీ మీరు ఒక మంచి టఫ్ ఫేజ్ని 2023 జనవరి తర్వాత నుంచి 23, 24 ఆల్రెడీ మీరు ఫేస్ చేసి ఉన్నారు. మీరు బిలీవ్ చేస్తారు, ఎస్ ఏలినాటి శని అనేది ఉంది, ఏలినాటి శని గడిచిన 2 yearsలో నన్ను ఫాల్ చేసింది, సో ఇది దాని ఎఫెక్టే. సో కాబట్టి మొత్తం జీవితంలో మనకి ముందు నడిచినట్టు ఏలినాటి శని నడిచేటప్పుడు కూడా నడవాలి అనుకోవటం పొరపాటే. అయితే ఏంటంటే ఎప్పుడు ఒకలాగా జీవితం ఉండదు అనేదే ఏలినాటి శనిలో మనకి బాగా అర్థమవుతుంది. బట్ ఏలినాటి శని నాట్ బ్యాడ్, ఇది ఇంకా 2 స్పీడ్తో మంచి ట్రాన్స్ఫర్మేషన్తో మీరు ఇంకా లైఫ్లో ఉన్నతిని సాధించడానికి శని మీకు చాలా పరీక్షలు పెడుతూ మిమ్మల్ని చక్కగా ఒక మంచి బంగారాన్ని తయారు చేసేటప్పుడు ఎలా అయితే అగ్నిలో కొలిమిలో కాల్చి ఒక మంచి సువర్ణ బంగారాన్ని మనం తయారు చేస్తాం, అలాగే మిమ్మల్ని తయారు చేసుకుంటూ ముందుకెళ్తాడు. శని నేర్పించే పాఠాన్ని మీరు అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళండి. ఏలినాటి శని డెఫినెట్లీ ఫేవర్ యూ. ఇంకా జీవితంలో మంచి గ్రోత్ లెవెల్కి మీరు ఫ్యూచర్లో వెళ్తారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.